అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నన్ను వీడకే చెలి పార్ట్ 9 విందాం. అనువుని విక్రమ్ ఇంట్లో దింపొచ్చిన తర్వాత కౌసల్య చాలా బాధగా ఉండడం గమనిస్తారు ప్రభాకర్. కౌసల్య, ఏంటి అలా ఉన్నావు? ఇంకెలా ఉండమంటారు? నా కూతుర్ని తీసుకెళ్ళా నరకంలో పడేసొచ్చారు. అది అక్కడ ఎలా ఉందో ఏంటో అని చాలా భయంగా ఉందండి నాకు. కౌసల్య, మన అనువుకి ఏమీ కాదు, భయపడకు. మన తేజాజాడు తెలుసుకోవడానికి అను ఆ ఇంటికి వెళ్ళింది. కానీ అక్కడ దానికి ఏమైనా జరిగితే ఏం చేస్తారు? ఆడపిల్లని అలా పరాయి ఇంటికి పంపించడం ఏంటండి? తప్పలేదు కౌసల్య. అయినా నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది. తను ఖచ్చితంగా ఈ పరిస్థితులను చక్కబెడుతుంది. కొన్ని రోజులు ఓపిక పట్టు, అన్నీ సర్దుకుంటాయి. సరే, కానీ అనుకి ఏమైనా జరిగితే నేను కూడా మీకు దక్కను, గుర్తుంచుకోండి. కౌసల్య, ఏంటా మాటలు? తల్లి బాధ ఇలాగే ఉంటుందండి అంటూ కౌసల్య అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ప్రభాకర్ ఆలోచిస్తూ కూర్చున్నారు. నాకు కూడా భయంగానే ఉంది కౌసల్య, కానీ నేను నీలా బయటపడడం లేదు, అంతే. విక్రమ్ అను మీద చాలా కోపంగా ఉన్నాడు. ఆ కోపంలో అనుని ఏం చేస్తాడో అని భయంగా ఉంది. భగవంతుడా, నా కూతురుకు తోడుగా ఉండు అని దేవుని తలుచుకున్నాడు. ఇక్కడ అను గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంది. ఎంత ఆలోచించినా అనుకి ఏమీ అర్థం కావడం లేదు. నేను ఇక్కడికి వచ్చేప్పుడే ఒక రోజు అయిపోయింది, కానీ నాకు ఎలాంటి క్లూ దొరకలేదు. ఒకవైపు నేను ఈ టెన్షన్తో చేస్తూ ఉంటే ఇంకోవైపు ఈ విక్రమ్ ఏం చేస్తాడో తెలియక పిచ్చి పట్టేలా ఉంది. లేదు, నేను విక్రమ్ భారీగా ఎక్కువ రోజులు ఇక్కడ ఉండకూడదు. విక్రమ్ కోపంలో ఎప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాడో తనకే తెలియదు. నేను త్వరగా శ్రావ్యని అన్నయ్యని కనిపెట్టి శ్రావ్య స్థానాన్ని తనకి తిరిగి ఇచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అను ఆలోచిస్తూ ఉండగా తన ఫోన్ రింగ్ అవుతుంది. హలో, చెప్పండి నానా. అను, ఎలా ఉన్నావమ్మా? ఒక్కరోజుకి ఏమైపోతాను నానా? నేను బాగానే ఉన్నాను. నిన్ను అత్తారింటికి పంపించుంటే ధైర్యంగా ఉండేవాడినాను, కానీ నిన్ను ఒక పులిబోన్లోకి పంపించాను, అందుకే ధైర్యంగా ఉండలేకపోతున్నాను. మీరేం కంగారు పడకండి నానా, నేను ఇక్కడ బాగానే ఉన్నాను. వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? లేదు నాన్న, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. శ్రావ్య అంటే విక్రమ్కి తప్ప ఇంట్లో ఇంకెవరికి ఇష్టం లేదు. అదేంటి? బహుశా తను అనాథ కదా, అందుకే వాళ్ళకి శ్రావ్య నచ్చలేదేమో. విక్రమ్ మనసులో శ్రావ్య మీద అనుమాన బీజాలు నాటింది వీళ్లే. వాళ్ళు చెప్తే మాత్రం విక్రమ్ ఎలా నమ్మగలిగాడు? మీరు నాకు ఏమైనా చెప్తే నేను నమ్ముతాను కదా నాన్న. అలాగే విక్రమ్ కూడా వాళ్ళ మాటలు నమ్ముంటాడు. ముందు మనం విక్రమ్ని కన్విన్స్ చేయగలిగితే అన్నయ్యని శ్రావ్యని కనిపెట్టడంలో తను మనకి హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు అదేగా అసలు సమస్య. చెప్పేది అర్థం చేసుకునేవాడే అయితే బలవంతంగా నీ మెళ్ళో తాళి కట్టేవాడు కాదుగా. మీకు తన కోపం కనిపిస్తోంది నాన్న, కానీ నాకు తన గుండెల్లో బాధ కనిపిస్తోంది. ఆ బాధ తగ్గాలంటే శ్రావ్య ఎలాంటి తప్పు చేయలేదని విక్రమ్కి తెలియాలి. ఇదంతా ఎప్పటికి సర్దుకుంటుందో ఏంటో. అన్నీ సర్దుకుంటాయి నాన్న, మీరు టెన్షన్ పడకండి. సరే, జాగ్రత్తగా ఉండను. అలాగే నాన్న, ఉంటాను. ఫోన్ కట్ చేసి బెడ్పై పడుకొని తేజ శ్రావ్య గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది అను. మధ్యరాత్రిలో అనుకు మెలకు వచ్చింది. నిద్ర పట్టక బాల్కనీలో తిరుగుతూ ఉండగా విక్రమ్ కారులో ఇంటికొచ్చాడు. ప్రణవ్ కారు నుండి దిగి విక్రమ్ని తీసుకుని లోపలికొచ్చాడు. స్పృహ తప్పున్న విక్రమ్ని చూసి అను కంగారుగా కిందికొచ్చింది. ప్రణవ్ గారు, ఏమైంది? ఏం లేదమ్మా, మందు ఎక్కువైంది, అంతే. సరే, ఆయన రూమ్లో పడుకోబెట్టండి. అలాగే అని విక్రమ్ని గదిలో పడుకోబెట్టి బయటకొచ్చాడు ప్రణవ్. అను, వాడు మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు, ఏదైనా జ్యూస్ తాగించు. సరే ప్రణవ్ గారు, కానీ మీరే తాగిస్తే బాగుంటుంది. సరేనమ్మా, తీసుకురా. అను జ్యూస్ తీసుకొచ్చి ప్రణవ్ చేతికిచ్చింది. విక్రమ్కి జ్యూస్ తాగించి పక్కనే కూర్చున్నాడు ప్రణవ్. అను పక్కనే నిలబడింది. ఎలా ఉండేవాడు ఇలా అయిపోయాడను. అంతగా తాగి రావాల్సిన అవసరమే ఉంది ప్రణవ్ గారు. వాడు పైకి నార్మల్గా కనిపిస్తున్నా మనసులో ఒక అగ్నిగోళం బద్దలవుతోందను. శ్రావ్యని ప్రాణంగా ప్రేమించాడు. అలాంటిది తను మోసం చేసిందంటే భరించలేకపోతున్నాడు. శ్రావ్య ఎలాంటి తప్పు చేయలేదు ప్రణవ్ గారు. నాకు అలానే అనిపిస్తోంది, కానీ మన నమ్మకం నిజమని ఎవరిని నమ్మించలేం. ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. అను, నేను వెళ్ళొస్తాను. ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే. ప్రణవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
అను తన గదికి వెళ్ళబోతుంటే విక్రమ్ నిద్రలో శ్రావ్యను కలవరిస్తూ ఉన్నాడు. మీ ఫ్యామిలీ వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తున్నారు విక్రమ్. శ్రావ్య మీద మీకు అనుమానం కలిగించి తను మీకు దూరం చేశారు. కానీ నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, త్వరలోనే శ్రావ్యని మిమ్మల్ని ఒకటి చేస్తాను విక్రమ్ అంటూ అను లైట్ ఆఫ్ చేసి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. తరువాత రోజు ఉదయం విక్రమ్ అమ్మగారు విక్రమ్ని పిలిచి, ఈవినింగ్ మూర్తిగారింట్లో ఫంక్షన్ ఉంది, నువ్వు అను కలిసి వెళ్ళండి అని చెప్పింది. అలాగే అమ్మా. అది సరే, నీ పెళ్ళానికి ఇంకా తెల్లారినట్లు లేదు, ఇంకా నిద్ర లేవలేదు, వెళ్ళి చూడు. నేను చూస్తాను అంటూ విక్రమ్ అను రూమ్కి వెళ్ళాడు. నిండుగా దుప్పటి కప్పుకుని నిద్రపోతూ ఉంది అను. భార్యడి పొద్దెక్కిన ఎలా నిద్రపోతోందో అనుకుంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి వాటర్ తన మీద పోశాడు. అయినా తనలో కదలిక లేకపోవడంతో ఆశ్చర్యంగా దుప్పటి తీసి చూశాడు. అక్కడ పిల్లోస్ పేర్చున్నాయి. అదేంటి, అను ఇక్కడ లేదేంటి? నేను ఇక్కడున్నాను విక్రమ్. ఆ మాటకి విక్రమ్ తిరిగి చూసేసరికి అను డోర్ దగ్గర నిలబడి కనిపించింది. ఏంటి, నేను అక్కడ లేనందుకు అప్సెట్ అయ్యారా? అవును, నాకు తెలుసు, అందుకే అక్కడ పిల్లోస్ పెట్టాను. నీకు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయే? ఎప్పుడూ ఎలా తప్పించుకోగలుగుతున్నావు? దట్ ఈజ్ అను. ఈ ఎక్స్ట్రాలకేం తక్కువ లేదు. నిన్న అమ్మ పిలుస్తుంది, కిందకు పద. సరే రండి. జయంతి డైనింగ్ హాల్లోకి వచ్చి టేబుల్ మీద ఉన్న గిన్నెల మూతలు అన్నీ తీసి చూస్తుంది. అన్నీ ఖాళీగా కనిపించాయి. అక్క, నాకు ఆకలితో కడుపులో పేగులు మెలిపెడుతున్నాయి, టిఫిన్ ఎక్కడా? ఇంకా రెడీ కాలేదు. ఇంకా రెడీ కాలేదా? నేను ఆకలేనక్క. శ్రావ్య ఉండుంటే ఈ పాటికి 2 సార్లు తినుండేదాన్ని. ఎక్కడి నీ కోడలు, ఇంకా లేవలేదా? ఏమో, కిందకైతే రాలేదు. ఇంతలో అను విక్రమ్ కిందకొస్తూ కనిపించారు. అత్తయ్య, పిలిచారా? అవును. ఇంతసేపు కిందకి రాకుండా ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? అయ్యో లేదత్తయ్య, మీ అబ్బాయి నన్ను రూమ్లో నుండి కదలనివ్వడం లేదు. ఆ మాటకి విక్రమ్ అవాక్కై అను వైపు చూశాడు. సులోచన కోపంగా విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ తలదించుకుని ఉండిపోయాడు. సరే సరే, ఇప్పటికీ చాలా లేట్ అయింది, వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. ఏంటి, నేను టిఫిన్ రెడీ చేయాలా? అవును కోడలా, ఇంటి కోడలు ఇంట్లో వాళ్ళు కొండి పెట్టడం ఆనవాయితీ కదా. త్వరగా కానీ, నాకు చాలా ఆకలిగా ఉంది అంటోంది జయంతి. అయితే మీరే వండుకుని తినండి. అదేంటి? నేను ఇంటి కోడల్ని, మీ పని మనిషిని కాదు రోజు మీకు వండి పెట్టడానికి. నిన్నంటే ఏదో ఆచారం అన్నారని చేశాను, అంతేకాని రోజూ వంట చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఎంత పొగరు నీకు! మా అక్క మాటకి ఎదురు చెప్తావా? నిన్ను అంటూ జయంతి అనును కొట్టడానికి పైకి చేయలేపుతుంది. అను తన చేయి పట్టుకుని ఆపి చేతిని విసిరికొడుతుంది. చూడత్తా, నాకు ఒక అలవాటు ఉంది. ఎవరైనా నాకు ఏమైనా ఇస్తే దాన్ని తిరిగిచ్చేయడం నా అలవాటు. మీకు అభ్యంతరం లేదంటే తప్పకుండా నన్ను కొట్టొచ్చు, కానీ తర్వాత నేను దాన్ని మీకు తిరిగిచ్చేయాల్సి ఉంటుంది. అను, పెద్దవాళ్ళతో అలాగైనా మాట్లాడేది? విక్రమ్, నేనేమైనా తప్పు మాట్లాడానా? ఇంటి కోడలు పని మనుషులా చూడాలనుకుంటోంది వాళ్ళు. ఇది నీ ఇల్లు, నీ వాళ్లకు నువ్వు వండి పెడితే అందులో తప్పేముంది? రియల్లీ చిన్నత్తయ్యా? అయితే ఈరోజు వంట మీరే చేయొచ్చు కదా, మీరు కూడా ఇంటి మనిషే కదా. చిచి, నేను వంట చేయడం ఏంటి? నాన్సెన్స్. అయినా నాకు అసలు వంట చేయడం రాదు. అయితే మీరు వంట చేయండి అత్తయ్య. మా అక్కకు అసలు స్టవ్ వెలిగించడమే రాదు. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది విక్రమ్. పాపం శ్రావ్య రోజు వీళ్ళకు వండి పెట్టి హాస్పిటల్కి వెళ్ళేదన్నమాట. బహుశా వీళ్ళు టార్చర్ భరించలేక శ్రావ్య ఇంట్లో నుండి పారిపోయి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? విక్రమ్, నీ భార్యను నోరు కాస్త అదుపులో పెట్టుకోమని చెప్పు. అను, అనవసరంగా సీన్ క్రియేట్ చేయకు. విక్రమ్, మీకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఇంట్లో తిని కూర్చునే వీళ్ళకి కనీసం వంట కూడా చేయడం రాదు. కానీ శ్రావ్య ఇటు ఇంటి పని అటు హాస్పిటల్ పని అన్నీ చేసుకుంటూ ఎంతగా అలసిపోయి ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. విక్రమ్కి శ్రావ్య గుర్తొచ్చి ఆలోచిస్తూ ఉండిపోయాడు. శ్రావ్య, ఏంటి ఇంత లేట్? నేను ఎప్పటి నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నానో తెలుసా? సారీ విక్రమ్, ఇవాళ రాగినికి హెల్త్ బాగాలేదని వెళ్ళిపోయింది, అందుకే ఇంటి పని పూర్తయ్యేసరికి లేట్ అయింది. ఏంటి శ్రావ్య, అంత నీరసంగా కనిపిస్తున్నావు? ఈరోజు హాస్పిటల్లో కూడా పని ఎక్కువగా ఉంది విక్రమ్, నాకు చాలా అలసటగా ఉంది, నేను నిద్రపోతాను. నువ్వు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు శ్రావ్య. ప్లీజ్ విక్రమ్, నాకు ఓపిక లేదు. ఓకే, నిద్రపో అంటూ శ్రావ్య నుదుటి మీద ముద్దు పెట్టుకుని పక్కనే పడుకున్నాడు. విక్రమ్, ఏం ఆలోచిస్తున్నారు? అను మాటలకు విక్రమ్ గతం నుండి బయటకొచ్చాడు. నాకు ఆఫీస్కి టైం అవుతోంది, నేను వెళ్తాను అంటూ విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్క, ఇది మొదటికే మోసం తెచ్చేలా ఉంది.
దగ్గరుండి చూసినట్టు అన్నీ ఎలా చెప్తోందో చూడు. సులోచనకి మాత్రమే వినిపించేలా చెప్తుంది జయంతి. ఇదంతా నీ వల్లే వచ్చింది, అసలు దాన్ని ఎందుకు రెచ్చగొట్టడం? ఏంటత్తయ్య మీ గుసగుసలు? ఏం లేదమ్మా, నువ్వు వంట చేయాల్సిన అవసరం లేదులే, నేనే చేస్తాను. మంచిదత్తయ్య అని అను నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా అక్క, రాగిని కూడా వాళ్ళు రావద్దని చెప్పావు. ఏముంది, వంట మనం చేసుకోవాల్సిందే. పద కిచెన్లోకి అంటూ జయంతిని తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది సులోచన. ఇద్దరూ కిచెన్లో వంట చేయడానికి కుస్తీలు పడుతూ ఉంటే అను దూరం నుంచే వాళ్ళు గమనిస్తూ నవ్వుకుంటోంది. ప్రభాకర్కి ఫోన్ చేసి విషయం చెప్తుంది అను. వాళ్ళిద్దరూ వంట కోసం కుస్తీలు పడుతుంటే చూడాలి, నాకైతే నవ్వు ఆగలేదు నాన్న. బాగా బుద్ధి చెప్పావురా. హా, లేకపోతే నాతో ఇంటి పనులు చేయించాలని రాగిని పనిలోకి రావద్దని చెప్పారు, అందుకే వాళ్ళ ప్లాన్ నేను తిప్పికొట్టాను. దెబ్బ గిలగిలా కొట్టుకున్నారు ఇద్దరు. ప్రభాకర్ నవ్వాడు. పాపం నాన్న శ్రావ్య, మనతో ఇక్కడ సంతోషంగా ఉన్నానని చెప్పేది, కానీ అందులో నిజం లేదు. ఎందుకంటే ఇంట్లో ఎవరూ తన మనిషిలా కూడా చూడలేదని నాకు అనిపిస్తోంది. అవునాను, నాకు కూడా అదే అనిపిస్తోంది. ఖచ్చితంగా శ్రావ్య తేజల మిస్సింగ్కి ఆ ఇంట్లో ఎవరికో సంబంధం ఉంది. అది త్వరలోనే తెలుస్తుంది నాన్న. సరేరా, జాగ్రత్తగా ఉండు. ఓకే నాన్న, ఉంటాను. సాయంత్రం అనుని తీసుకుని పార్టీకి వచ్చాడు విక్రమ్. హాయ్ విక్రమ్. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ విక్రమ్. ఆ అమ్మాయి తను. హో, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావు అని విన్నాను, తనేనా? అను అతనికి నమస్కరించింది. నమస్తే అమ్మా. ఓకే, జాయిన్ ది పార్టీ విక్రమ్. ఓకే అంకుల్. అనుని అక్కడే వదిలేసి విక్రమ్ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. ఏం మనిషో ఏంటో, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక నాకెవరూ తెలియదు, ఏం చేయాలి? విక్రమ్, నీ భార్యను అలా ఒంటరిగా వదిలేసి వచ్చావేంటి? ఏం కాదులే, దాని గురించి ఎందుకు, నీ విషయం చెప్పు. పెళ్ళెప్పుడు? పెళ్ళెందుకురా బాబు, పెళ్ళి జరిగితే ఈ మందు తాగే ఫెసిలిటీ కూడా ఉండదు మనకి. విక్రమ్ నవ్వుతూ వెయిటర్ని పిలిచి డ్రింక్ గ్లాస్ తీసుకున్నాడు. అది గమనించి అను విక్రమ్ దగ్గరికి వచ్చింది. మీతో కొంచెం మాట్లాడాలి, పక్కకి రండి. సరే, ఇప్పుడే వస్తానురా. ఓకే విక్రమ్, వెళ్ళిరా. అనుతో పక్కకు వెళ్ళాడు విక్రమ్. ఏంటి పిలిచావు? మీరు డ్రింక్ చేయొద్దు. అది చెప్పడానికి నువ్వెవరివి? విక్రమ్ ప్లీజ్, మనం ఇంటికి వెళ్ళాలి. మీరు తాగి పడిపోతే తీసుకెళ్ళడానికి నాకు డ్రైవింగ్ కూడా రాదు. నువ్వు చెప్తే నేను అస్సలు వినను అంటూ విక్రమ్ కోపంగా అక్కడి నుంచి తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి పంతంతో మందు తాగుతూ ఉన్నాడు. అను టెన్షన్గా చూస్తూ ఉంది. విక్రమ్, అందరూ వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్తో డ్యాన్స్ చేస్తున్నారు, నువ్వు కూడా చేయొచ్చు కదా. ష్యూర్. విక్రమ్ అక్కడి నుంచి అను దగ్గరికి వచ్చాడు. పద. ఎక్కడికి? డ్యాన్స్ చేయడానికి. నేను రాను, నాకు ఇంట్రెస్ట్ లేదు. విక్రమ్ అను చేయి పట్టుకుని లాక్కెళ్తాడు. విక్రమ్, నేను చెప్పాను కదా నాకు ఇంట్రెస్ట్ లేదని. అయినా సరే డ్యాన్స్ చేయాల్సిందే, ఇది నీ భర్తగా నా ఆర్డర్. తాగున్నాడు, గొడవెందుకులే, వెళ్తేనే బెటర్. కాసేపు ఇద్దరూ డ్యాన్స్ చేశారు. కాను అనుకి చాలా ఇబ్బందిగా అనిపించింది. చివర్లో విక్రమ్ అనుని వదిలేయడంతో తను కింద పడిపోయింది. అందరూ తను చూసి నవ్వారు. విక్రమ్ నవ్వుతూ అనుకు చెయ్యందిస్తాడు. అను కోపంగా చూస్తోంది. ఏంటి, అందరిలో కింద పడినందుకు అవమానంగా ఉందా? మీరు కావాలని నన్ను పడేశారు కదా. అవును, అయితే? విక్రమ్, ఇంట్లో ఎలా ఉన్నా పర్లేదు, కానీ నలుగురిలోకి వచ్చినప్పుడు కాస్త డీసెంట్గా బిహేవ్ చేయండి. ఏ, ఇప్పుడు అర్థమవుతుందా నా బాధ? నువ్వు నీ అన్నయ్య కలిసి నలుగురిలో నా పరువు తీసినప్పుడు ఇంతకన్నా పెద్ద షాకే తగిలింది నాకు. విక్రమ్ మాటలకు అను కోపంగా బయటకు వచ్చేసింది. కాసేపటికి విక్రమ్ బయటకు వచ్చాడు. అక్కడ అను కనిపించకపోయేసరికి చుట్టుపక్కలంతా వెతికాడు. అను, ఆటలాడింది చాలు, బయటికి రా. నీకే చెప్పేది, వస్తావా లేకపోతే నన్ను వెళ్ళిపోమంటావా? అలా 2 నిమిషాలు ఎదురు చూశాడు. ఓకే ఫైన్, నేను వెళ్తున్నాను అంటూ విక్రమ్ కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పక్కనే ఉన్న చెట్ల చాటు నుంచి కొంతమంది రౌడీలు అను నోరు మూసి బయటికి తీసుకొస్తారు. అను వాళ్ళ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. తను నోరు మూసిన వాడు చేయి కొరికి పక్కనే ఉన్నవాడిని పక్కకు తోసేసింది. వెంటనే విక్రమ్ కారు వెనకాల పరిగెడుతూ తను పిలుస్తూ ఉంది. తను పట్టుకోవడానికి వెనకాలే రౌడీలు వస్తున్నారు. విక్రమ్, కారు ఆపండి. విక్రమ్ ప్లీజ్, కారు ఆపండి. మరి విక్రమ్ అనుని చూశాడా లేదా? ఆ రౌడీలు అనుని ఏం చేశారు? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.